నీకేం భయం లేదు శిరీష, నేనున్నాను. ఎవరున్నా చేయగలిగిందేం లేదండి. తెలుసో తెలియకో సంజయ్ మీ అన్నయ్య మీద చేయి చేసుకున్నాడు. ఆ కోపాన్ని ఊరు జనం ద్వారా తీర్చుకోవాలని చూశారు. ప్రాణభయంతో పారిపోయొచ్చాం. వచ్చే శుక్రవారం దివ్యమైన ముహూర్తం ఉందమ్మా. నువ్వు ఏది జరగకూడదనుకున్నావో అదే జరగబోతోంది. ఎల్లుండే శిరీషకి సంజయ్కి పెళ్లి. మాంగళ్య గౌరీదాభ్యో నమః. ధ్యాయామి, ధ్యానమర్పయామి, ఆవాహయామి, ఆసమర్పయామి, నవరత్నగజ దివ్యసింహాసమర్పయామి, పాదయోః పాద్యమర్పయామి, హస్తయోః అర్ఘ్యమర్పయామి, ముఖే ఆచమర్పయామి, స్నాపయామి, స్నానమర్పయామి, వస్త్రమర్పయామి, యజ్ఞోపేతమర్పయామి. ఈ రోజు వరకు నేను చేసిన ప్రతి తప్పు సంజయ్ కోసమే. తనకి దగ్గర కావాలని పార్టీలో నా మీద పడి నన్ను పాడు చేశాడని దగ్గరయ్యాను. పెళ్లికొచ్చి మా పెళ్లికి అడ్డుపడకుండా నిన్ను జైల్లో పెట్టించడానికి శ్రీధర్ని చంపించాను. పాపని నాకివ్వమన్న ఒక్క మాటని అడ్డు పెట్టుకుని మా నాన్నను కాపాడుకోవడానికి గౌరిని నేను చంపాలని చూసినా అదంతా చేసింది నువ్వే అని నమ్మించాను. నా తండ్రి చావుకి కారణమైన నిన్ను దీన్ని ఆ రఘుని చంపాలనుకుంటే నా చేతిలో ఆ రఘు చచ్చాడు గాని మీరు తప్పించుకున్నారు. మాంగళ్య గౌరీదాభ్యో నమః. నమస్కరో నమస్కారాం సమర్పయామి. శ్రీ మాంగళ్యదాభ్యో నమః. ప్రార్థనపూర్వక నమస్కారాం సమర్పయామి. ఓం మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతున కంఠే భద్రాణి సుభగే త్వంజీవ శరదాం శతం. మాంగళ్యధారణ ముహూర్త శుభముహూర్తో అస్తు. తస్మై సూర్యాదీనా నవానాం గ్రహణ అత్యంత అనుకూలతా ఫలసిద్ధిరస్తు. ఇంద్రియే ప్రతిష్టతి శతమానం భవతి ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. స్వాయాశ్చ పుష్పణే బృహస్పతి ప్రసోదాస్తానో ముంచంతు భాగం వసః. ఫలం ఫలం పుత్ర పౌత్ర ప్రవర్తనం. యస్మాత్ శాంతిం ప్రయచ్చ మే. అత శాంతిం ప్రయచ్చ మే. మీరు కూడా దండ అలా వేయండి. అలాగా యా ఫల్నీర్యా బలా పుష్పాయాస్య పుష్పణే బృహస్పతి ప్రసోదాస్తానో ముంచంతు భాగం వసః. ఫలం మనోరథ పుత్ర పౌత్ర ప్రవర్ధనం. యస్మాత్ శివం మే స్యాత్. అతః శాంతిం ప్రయచ్చ మే. వరదాంగల్పోక్ సంపూర్ణ సకలావాప్తిరస్తు. ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. ఓం కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః, గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, ఋషికేశాయ
ఋషికేశాయ నమః పద్మనాభాయ నమః దామోదరాయ నమః సంగణాసుదేవాయ నమః ప్రద్యుమ్నాయ నమః అనిరుద్ధాయ నమః పురుషోత్తమాయ నమః. శతమానం భవతి ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. ఇదే కస్తూరి, ఇన్ని రోజులు నేను ఎదురు చూసింది ఈ రోజు కోసమే. మొత్తానికి దేవుడి సాక్షిగా నా భార్యవయ్యావు. ఇప్పుడు నా భార్యగా నువ్వు నన్ను ఏమైనా అడగొచ్చు. నీ భర్తగా నీ కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను. ఏం అడిగినా చేస్తావా? అడుగు కస్తూరి. నా భార్యగా నీ మొదటి కోరికగా ఏం చెయ్యాలో చెప్పు, అది ఏదైనా సరే చేస్తాను. ఇన్ని రోజులు సంజయ్ ప్రాణంగా బతికాను. కనీసం అతని ఇంట్లో పని మనిషిగా అయినా అతన్ని చూసుకుంటూ బతకాలని ఆశపడ్డాను. సంజయ్ ప్రేమ కోసం, తనకి దగ్గర కావడం కోసం ఏ ఆడది చేయకూడని పనులన్నీ చేశాను. అయినా నా ప్రేమని అర్థం చేసుకోకుండా నన్నే అవమానించాడు. నన్ను కాదని ఇప్పుడు ఆ శిరీషని పెళ్లి చేసుకోవాలని చూస్తున్నాడు. నాకు దక్కని సంజయ్ ఇంకెవ్వరికీ దక్కకూడదు. అందుకే నన్ను, నా ప్రేమను అర్థం చేసుకొని ఆ సంజయ్ బతకూడదు. చంపై. ఇదే నీ భార్యగా నా మొదటి కోరిక. వా, ఆడది ప్రేమిస్తే ప్రాణాలిస్తుంది, పగబడితే ప్రాణాలు తీస్తుంది అన్నమాట నిజమేనన్నమాట. ఓకే కస్తూరి, భర్తగా నీ మొదటి కోరిక తీర్చడం నా బాధ్యత. ఆ సంజయ్ గాడిని అడ్డం లేకుండా చేస్తే మనకి అడ్డం ఉండదని తెలిసినా నీకోసం ఇంతకాలం ఆగాను. నోరు తెరిచి నువ్వే వాడి ప్రాణాలు నాకు కావాలి అన్న తర్వాత నేను వదిలిపెడతాను. నువ్వు అడిగినట్టే వాడి చావుని నీకు బహుమతిగా ఇస్తాను. వదనా, ఈ చీర బాగుంది కదా? బాగుంది. ప్రధానం చీర ఏదైనా మంచి చూడు రేఖ. ఇది బాగున్నట్టుంది కదా, చూడు. ఏది? శిరీష, నువ్వేంటి ఏం మాట్లాడావు? నీ పెళ్లి కోసం ఈ చీరలు చూస్తున్నావు. నీకు నచ్చినవి తీసుకో. మీకేవి నచ్చుతాయో నాకు అవే నచ్చుతాయమ్మా. అలా కాదులేమ్మా, నీ ఇష్టం అంటూ ఒకటి ఉంటుందిగా. ఇదిగో ఈ చీర బాగుంది, తీసుకో. చూడు, ఇది బాగున్నట్టుంది కదా.
అమ్మా నేను అలా బయటికి వెళ్ళి వస్తాను. ఇప్పుడెక్కడికి రా? చిన్న పని ఉందమ్మా, ఇప్పుడే వచ్చేస్తాను. సంజయ్, శిరీషకి చీరలు నగలు మేము తీసుకుంటున్నాం. నువ్వు డ్రెస్సులు కొనుక్కోవా? తీసుకుంటానులే అత్తయ్య. ఇంకెప్పుడురా తీసుకునేది? పీటల మీద కూర్చున్నాక తీసుకుంటావా ఏంటి? ఎలాగో బయటకెళ్తున్నావుగా, షాప్కు వెళ్ళి నీకు కావలసిన బట్టలు తీసుకో. అదేంటి రేఖ, తీసుకో అంటున్నా? అల్లుడికి అత్తగారు బట్టలు పెట్టాలి కదా, తీసివ్వవా? నా అల్లుడికి నేనెందుకు తీసివ్వను? సంజయ్, నీకు కావలసిన బట్టలు కొనుక్కో, ఆ బిల్ నాకు తెచ్చివ్వు. తమాషాగా అన్నానులే రేఖ. అత్తగారు అల్లుడికి బట్టలు పెట్టడం అనేది ఆచారమే కదా వదినా. బంగారం లాంటి మీ అమ్మాయినే ఇస్తున్నారుగా, అది చాలే అత్తయ్య. సరేలేరా, త్వరగా వచ్చే. అలాగేనమ్మా. శిరీష, వస్తాను. యా బాయ్. ఎవరా మీరు? నన్నెందుకు చెప్పాలని చూస్తారు? ఎవరా ఎవరా మీరు? ఎవరా?
గౌరీ ఏంటమ్మా అలా ఉన్నావు? డ్రెస్లన్నీ మీకేనా? నాకు తీసుకోరా? నీకు తీసుకోకుండా ఎలా ఉంటావమ్మా? కాకపోతే నీకు సరిపోయేంత పెద్ద చీరలు దొరకవు కదా. నాకు కూడా మమ్మీ లాంటి చీరనే కావాలి. ఏంటి నువ్వు చీర కట్టుకుంటావా? రా పొడురా. సంజయ్ ఏంటి అలా అరిచాడు? సంజయ్! సంజయ్ డాడీ! సంజయ్! 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 సంజయ్ ఏమైంది? సంజయ్! సంజయ్ ఏమైందిరా? అయ్యో సంజయ్ ఎవరు ఇలా చేశారా నిన్ను? సంజయ్! 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 ఏమైందిరా? డాడీ! డాడీ! ఊరు దాటినా మనలో వదలలేదు. వచ్చింది ఆ ఊరు మనుషులే శిరీష. వాళ్ళని బతకనివ్వరు. ఎవరా హరి? వాడు తప్పు చేసి మీ ప్రాణాలు తీయాలని చూస్తున్నాడేంటి? అయ్యో రక్తం కారుతోంది. హాస్పిటల్కి తీసుకెళ్తాం పదండి. పదండి. సంజయ్ లే, జాగ్రత్త! సంజయ్! డాక్టర్ గారు, నా బిడ్డను ఎలాగైనా కాపాడండి. వాడికి ఏదైనా జరిగిందంటే మేం బతకలేము. మా ప్రయత్నం మేం చేస్తాం. డోంట్ వర్రీ. ఏంటమ్మా మనకి శాపం? ఒక గండం గడిచిందనుకుంటే మరో గండం వచ్చి పడుతుంది. అయినా వాడేం తప్పు చేశాడని ఆ హరి వీడి మీద అలా కక్ష కట్టాడు. తన ఊరిని తన వాళ్ళని ఒక మాట అంటేనే ఊరుకోలేడే. అందరూ అలా కాదా?
తనకిష్టమైన మనిషిని బాధ పెట్టాడు అన్న కోపంతో సంజయ్ వెళ్ళి చేసుకున్నాడు. అది కూడా తప్పేనా? ఈ విధంగా ఊరు దాటినా పగబట్టి వెంటపడి చంపాలని చూస్తున్నాడంటే అతనేం పెద్ద మనిషమ్మా. ఊరు తరిమి తరిమి కొట్టారే, అయినా వాళ్ళ పగ చల్లారలేదా? వాడి ప్రాణం తీస్తే కానీ ఆ హరి కాళ్ళు చల్లబడవా? శుభవాని పెళ్లి అనుకుంటుంటే వాడి ప్రాణాలు తీయాలని ఆ హరి ఈ విధంగా వెంట పడుతుంటే ఎన్ని రోజులు ఇలా భయపడుతూ బతకాలి? అమ్మా సుభద్ర, ఏంటన్నయ్య? అన్నయ్య నిన్ను చైతన్యని ఒకసారి రమ్మంటున్నాడమ్మా. నువ్వేంటిక్కడ? మా అన్నయ్య చూశాడంటే చంపేస్తాడు. హ్యాపీ బర్త్డే. నాకేమొద్దు, నువ్వు వెళ్ళిపో ప్లీజ్. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే.